ఈరోజు పాత్రికేయ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ 100 రోజుల డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో ఎన్డీఏ సారథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ సారథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మోడీ గారు వికసిత భారత్ అంటుంటే చంద్రబాబు నాయుడు గారు వికసిత ఆంధ్ర కోసం పాటుపడే విధంగా అడుగులు వేసేటటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ దేశాన్ని 2047 నాటికి విశ్వగురువుగా, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాంక్షిస్తున్నారు. అలాగే రాష్ట్రాన్ని ఛిద్రమైనటువంటి ఆర్థిక పరిస్థితి నుంచి అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ కూడా సంపాదనలో ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. అయితే బాధ్యతారాహిత్యంగా కేవలం అధికారం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి ఒక విషవృక్షంలో నుంచి రాలినటువంటి విత్తనాలుగా ఇవాళ విషవృక్షాలుగా రాష్ట్రంలో మారినటువంటి వైసీపీ లాంటి పార్టీలు కానీ ఏ విధంగా దేశంలో అభివృద్ధి జరగకుండా భారతదేశాన్ని వెనక్కి నెట్టివేయాలి, ప్రజలు అభివృద్ధిలో భాగస్వామ్యం కాకూడదని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ఎలా అనుకుంటున్నారో, రాష్ట్రం అభివృద్ధి జరగకూడదు, రాష్ట్రం వెనకబడిపోవాలి, రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులకు గురి కావాలని ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన.